3 రోజుల కిందట తెలంగాణకు చెందినటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు తిరుమలలో చేసినటువంటి కమెంట్స్ ఏంటి? తెలంగాణ ప్రజాప్రతినిధులకు మీరెందుకు ఇక్కడ సిఫార్సు లేఖలు అనుమతించరు? ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 294 నియోజకవర్గాలకు అనుమతించేవాళ్ళు కదా. తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీలకు కూడా సిఫార్సు లేఖలు అలో చేయాలి, లేకపోతే మీకు 15 రోజుల డెడ్ లైను. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరము వస్తాము, ఇక్కడే తాడోపేట చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి 15 రోజులు డెడ్ లైన్ పెట్టారు. ఆయన మాట్లాడి 3 రోజులైంది. మొత్తానికి ఈరోజు టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రకటన విడుదలైంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తాం. మార్చి 24వ తేదీ నుంచి వారానికి 4 రోజులు, వారంలో 2 రోజులేమో విఐపి బ్రేక్ దర్శనం, 2 రోజులేమో 300 రూపాయలు శుభదం దర్శనం. వారంలో 4 రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖ అలో చేస్తారంట. వారంలో 4 రోజులు, సోమ మంగళవారం విఐపి బ్రేక్ దర్శనం, బుధ బేస్తవారం 300 రూపాయలు టికెట్. సో ఒక్కో సిఫార్సు లేఖ మీద 6 మందిని అలో చేస్తారు. ఈ మేరకు అఫీషియల్గా టీటీడీ ప్రకటన విడుదల చేశారు. సరే, నాకు ఇప్పటికీ కూడా లాజికల్గా తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఎందుకు అలో చేయాలి అన్నది ప్రశ్నే. తెలంగాణ ఒక పక్క రాష్ట్రం, కర్ణాటక ప్రజాప్రతినిధులకు ఎందుకు అలో చేయకూడదు, తమిళనాడు ప్రజాప్రతినిధులకు ఎందుకు అలో చేయకూడదు? ఇప్పుడు తెలంగాణకు అలో చేస్తే తమిళనాడు వాళ్ళు అడగరా? అంటే ఇప్పుడు తమిళనాడు ప్రజాప్రతినిధులు కూడా అలో చేసుకుంటూ పోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ మనుషులు వాళ్ళు ఇంకెవరైనా టికెట్లు అమ్ముకుంటూ ఉంటే ఇంకా వీళ్ళకి దర్శనానికే సరిపోతుండే తిరుమలలో, ఇంకా సామాన్యులకి ఏమీ అక్కర్లేదా? ఒక్కరైనా కన్విన్స్ అయ్యే విధంగా సమాధానం చెబుతారేమో నేను చూస్తున్నా. తెలంగాణ ప్రజాప్రతినిధులను ఎందుకు అలో చేయాలి? ఒక్కరైనా దయచేసి కన్విన్సింగ్గా సమాధానం చెప్పండి. సీరియస్లీ నేను నిజంగానే అడుగుతూ ఉన్నా. ఏదో కన్విన్స్ చేయండి. రాష్ట్రం కలిసి ఉంది కదా, ఇంతకుముందు విడిపోయింది కదా, అన్నదమ్ములాగా విడిపోయిన కదా, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు ఏమైనా చెబుతారా? ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉండే కదా, హైదరాబాద్ ఆదాయంలో షేర్ కావాలంటే ఇస్తారా ఏంది? అట్లా కాదు కదా, ఏదైనా ఒక లాజిక్ అనేది ఉండాలి కదా. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అలో చేయాలి? ఇది రాష్ట్రాల మధ్య, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడము, లేకుంటే మరొకట కాదు కదా. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇంత గట్టిగట్టిగా అడగకూడదు కూడా. ఏం హక్కు ఉందని అంత గట్టిగా అడుగుతున్నారు? తిరుమలతో ఏం సంబంధం? వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఢిల్లీ వాళ్ళు ఎట్లా వెళ్తారు, ఇంకోరు ఎట్లా వెళ్తారు. తిరుమల అన్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి కాబట్టి అక్కడి ప్రజాప్రతినిధులకు అలో చేయాల్సి ఉంటుంది అని చెప్పి చేస్తున్నారు. ఎవరికి చేయకుండా నష్టమే లేదని కానీ చేస్తున్నారు. మరి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎందుకు అలో చేస్తున్నారు? రేపు తమిళనాడు వాళ్ళు ఇదే ఉత్తర్వు పట్టుకొని, టీటీడీ ప్రకటన పట్టుకొని వాళ్ళు కోర్టుకి వెళ్ళి మమ్మల్ని ఎందుకు అలో చేయాలని చెప్పి అడిగే పరిస్థితి వస్తే అప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా సమాధానాలు ఉన్నాయా అని ఉంటే ఏంది ఆ సమాధానం మనం తెలుసుకుందాం. నిజంగానే